అందరికీ నమస్కారం. ఈరోజు వైజాగ్ నిన్నే వచ్చాను. నేను యాదవ సభలో కూడా పాల్గొని ఇక్కడ ఉత్తరాంధ్ర, ఎందుకంటే ఉత్తరాంధ్ర అనేది మాకు చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం. నేను పాతపట్నం నుంచి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి చంద్రబాబుకి ఎగనిస్ట్గా ఆ రోజుల్లోనే ఆయన అధికారం, ఆయన ముఖ్యమంత్రి, ఆయన సినిమా యాక్టర్లు, ఎంపీలు ఇంతమంది వచ్చి నా మీద మరి ప్రచారానికి ఆయన పంపించినా కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళు నమ్మితే మాత్రం అంత ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తులు, ప్రశాంతమైనటువంటి మనుషులు. అలాంటి చోట ఇన్నేళ్లుగా కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం అస్సలు అభివృద్ధికి నోచుకోలేదనేది వాస్తవమైనటువంటి విషయం. ఇది నేను చెప్పటం కాదు, మనకి శివరామకృష్ణ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఒక్క హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందుతూ ఉంది. 57% హైదరాబాద్ అభివృద్ధి ఉంటే మిగిలిన రాయలసీమ ఉత్తరాంధ్ర రెండు కూడా 28, 22 ఇంత వెనుకబడ్డటువంటి ప్రాంతాలు. ఇన్నేళ్లు పరిపాలించిన నాయకులు ఎవరు కూడా మరి అటు కూడా డెవలప్ చేయలేదనేది మరి శివరామకృష్ణ ఇచ్చిన రిపోర్టే నేను కూడా చెప్తా ఉన్నాను. రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు నేను హైదరాబాద్ లాగా డెవలప్ చేస్తాను అని చెప్పి నమ్మించి మోసం చేసి అప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురుతో మరి కలిపి ఈ కంటెస్ట్ చేసి 600 హామీలు ఇచ్చి ఈ ప్రజలను కూడా మోసం చేయటం జరిగింది. మా కుటుంబాన్ని, ఎన్టీఆర్ని ఎలా వెన్నుపోటు పొడిచాడో అదేవిధంగా ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచాడు. అమరావతిని ప్రత్యేకంగా వెళ్ళిపోయి పాప మా పేదవాళ్ల భూములు ఎస్ఐన్ ల్యాండ్స్తో సహా లాక్కొని కొన్ని వేల ఎకరాలు ఆయన కట్టని రాజధాని కోసం 50,000 ఎకరాలు బలవంతంగా భయపెట్టి లాక్కొని కొంతమందిని ప్రలోభపెట్టి, సేమ్ కమ్యూనిటీని ప్రలోభపెట్టి అన్ని విధాలుగా లాక్కొని పోనీ ఆయన ఏమైనా చేశాడంటే ఒక్క రోడ్డు కూడా అమరావతిలో వేయనటువంటి పరిస్థితి. తాత్కాలిక భవనాలు మాత్రమే కట్టి వదిలేశాడు. వర్షం వస్తే మునిగిపోయే భవనాలు కట్టాడు. ఇంత మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తాడా అంటే ఎవరికి కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో 2019 ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా తీర్మానించుకొని చాలా మంచి నిర్ణయం చేసుకుని ఇటువంటి మోసగాడు, ఇటువంటి వెన్నుపోటుదారుడు, మరి ఇటువంటి అవినీతి పరుడు, పైగా ఆయన అధికారంలోకి వచ్చి ఎంత దోపిడీ చేశాడో, ప్రతిదీ దోపిడీ. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా ఒకటేమిటి రెండేమిటి, దాదాపుగా 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది ఈ రాష్ట్రంలో అనేది మేము చెప్పే మాట కాదు. మొత్తం సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి, సిఐడి చెప్తా ఉంది. పెట్టిన కేసులన్నీ కూడా ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఆయన కొడుకు ఈ రాష్ట్రానికి చేసింది ఏంటంటే దోపిడీ మాత్రమే. అదేమో ఈ నిన్న మాట్లాడిన మోడీ గారే ఆ రోజు వచ్చి పోలవరం మీద మాట్లాడారు. ఈయన ఏటీఎం లాగా పోలవరాన్ని వాడుకుంటున్నారు, మేము పంపించిన డబ్బంతా కూడా సొంత ఖజానా తరలించుకుంటున్నాడు అనే మాట కూడా వాస్తవం ఆ రోజు. ఈ రోజు మళ్ళీ పోలవరం కట్టలేదని ఆయన అంటాడు. 15,000 కోట్లు మేము ఇచ్చాము కానీ పోలవరం పూర్తి అవ్వలేదంటాడు. ఎందుకు పీఎం కూడా ఇంత దిగజారి మాట్లాడాడనేది మాకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కొంచెం మోడీ గారి పట్ల గౌరవం ఉండేది. ఎప్పుడైతే ఈ అవినీతి పరుడితో ఎన్ని తిట్లు తిన్నారో, ఇతని చేత ఎన్ని రకాల రాళ్లు వేయించుకున్నారో అమిత్ షా కానీ ఈ మోడీ గారు కానీ, మళ్ళీ అదే వీళ్ళు ఇతనితో కలిసి మరి ఏ విధమైన ఒప్పందం వాళ్ళ మధ్య జరిగింది ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. వస్తుంది, అది కూడా బయటకు వస్తుంది. మళ్ళీ ఈ రోజు వచ్చి పోలవరం పూర్తి అవ్వలేదు, 15,000 కోట్లకు పోలవరం పూర్తి అవుతుందండి. పైగా పోలవరం ఎవరి టైంలో అది పాడైపోయింది. అందువల్ల అట్లా పాడైపోయినటువంటి పోలవరాన్ని అనుకున్న సమయానికి డబ్బులు ఇవ్వకుండా మరి కేంద్రమే కదండి 30 తిప్పలు పెడుతుంది. 55,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకు అవుతుందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే లేఖ రాశారు కదా. మరి ఈరోజు 15,000 కోట్లకు పోలవరం ఒక మూలన్న అవుతుందా? అది అసలు ఆయన మాటల్లోనే ఒక అపహాస్యం, ఆయన మాటలే ఒక అబద్ధంగా నిన్న ఆయన క్రెడిబిలిటీ పోగొట్టుకొని పోయారు అంతే. మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి పూర్తిగా ఇంతకు ముందున్న మోడీ వేరు, ఇప్పుడు మోడీ వేరు, పక్క రాజకీయవేత్తగా మాట్లాడారు అనేది నిన్న వచ్చినటువంటి ఇది. సరే, అది అట్లా ఉంచితే
ప్రజలు నమ్మించి మోసం చేసి మళ్ళీ అదే ప్రజల్ని వెన్నుపోటు పొడిచి వేల కోట్ల రూపాయలు దండుకొని రాష్ట్రాన్ని లూటీ చేసి ఏమీ చేయకుండా ఏ ప్రాంతం చూస్తే ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుగా ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని ప్రజలే తీవ్రంగా ఓడించారు. ఆఖరికి ఈయన అనుకున్న అమరావతిలో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. మంగళగిరి స్వయంగా కొడుకును పెట్టినా కూడా అక్కడ ఓడించారు ప్రజలు. అంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన, ప్రజలు ఎంత బాధ అనుభవించారు అనేది స్పష్టంగా మనకు తెలిసింది. ఈరోజు అదేవిధంగా తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు వచ్చారు. 19లో అసలు ఎలా అనుకున్నారంటే మళ్ళీ మేము పసుపు కుంకుమ పంచాము, అందువల్ల మేమే వస్తామని చెప్పి వాళ్ళు ప్రచారం చేసినా కూడా ప్రజలు ఎటువంటి ఓటండి అది. నిజంగానే 151 సీట్లు, అదేవిధంగా 22 ఎంపీ సీట్లు ఇచ్చి అఖండమైన మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. ఒక పక్క 45 ఇండస్ట్రీ, 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఆయన, ఇంకొక వైపు రాజకీయంగా ఆయన కొత్తగా వచ్చినటువంటి ఆయన, అయినా కూడా కంపేర్ చేసి చూశారు ప్రజలు. ఎటువంటి సంక్షేమ పథకాలు 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాలకు అందించినటువంటి ఏకైక ప్రభుత్వం ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఈరోజు మేం చెప్పేది కాదు. నీతి ఆయోగ్ ప్రశంసిస్తూ ఉంది. కేంద్ర వివిధ సంస్థలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు సర్టిఫికెట్ ఇస్తానే ఉన్నారు. పోలీస్ వ్యవస్థ నుంచి ఆర్బీకేల వరకు కూడా అందరూ కూడా కేంద్ర మినిస్టర్లు అందరూ కేంద్ర సంస్థల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి అనేక సర్టిఫికెట్స్ వస్తానే ఉన్నాయి. అంటే అంత అద్భుతమైనటువంటి పరిపాలన. ఎందుకు ఇదే మోడీ గారు చాలా పొగిడారు. ఒక్క ఆంధ్రప్రదేశే నేను నమ్మదగిన పరిపాలన అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఒకప్పుడు ఇచ్చారు ఆయన. ఈరోజు పాపం చంద్రబాబు నాయుడుతో చేయగలిపాడు కనుక మాట్లాడలేక ఏదో అన్నట్టుగా ఇక రాజకీయం ఎలక్షన్స్ కోసం మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అది వదిలేద్దాం. ఎందుకంటే ప్రజలేమి అమాయకులు కాదు, చాలా తెలివి మీరున్నారు ప్రజలు. ఇక ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఎవరి హయాంలో డెవలప్ అయిందంటే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఈ పేద వర్గాలను ఆదుకున్న మాట వాస్తవం. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక మళ్ళా ఉత్తరాంధ్రకు కొంత దశ మారింది. ఆయన టైంలోనే మనకి ఈ పోలవరం కూడా కుడి ఎడమ కాలువలు కట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంటు, అదే మరి తర్వాత ఆరోగ్యశ్రీ పథకం క్రింద ఎంతోమంది పేద విద్యార్థుల్ని అమెరికా కూడా పోయి చదువుకోగలిగిన స్థాయికి, ఉద్యోగాలు చేసే స్థాయికి మరి అంత స్థాయిలో తీసుకెళ్ళింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. వీళ్ళిద్దరి ఆదర్శాలను తను తీసుకొని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే కూడా ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేయటంలో ఈనాడు ప్లీజ్ అండి వెనకెవరి మాట ఈనాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుదేలవుతుందండి. కరోనా అనేటువంటి ఒక భయంకరమైన 2 సంవత్సరాల రాక్షసి ఎంత భయంకరంగా ప్రజల్ని పీడించిందో, ఆర్థిక వ్యవస్థని తల్లక్రిందులు చేసిందో, అలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడా ఇబ్బంది లేకుండా, అంతకుముందు ప్రభుత్వ హాస్పిటల్స్ అంటే ఎలుకలు కొరగటం, లేకపోతే పాములు రావటం, ఇలా పిల్లలు చచ్చిపోవటం, ఇలాంటి పరిస్థితి నుంచి ఎన్ని మరి సెంటర్స్ ఆయన ఈ కరోనా సెంటర్స్ ఏర్పాటు చేసి ప్రజల్ని ఒక కంటిపాపులాగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఆయన మానస పుత్రిక. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఎందుకు లేదు? అమెరికాలో ఉంది వాలంటీర్ వ్యవస్థ అనేది. అలాంటి వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో తీసుకువచ్చి నడవలేని అవ్వాతాతలకు కానీ, అదేవిధంగా అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి, వృద్ధులకి, వాళ్ళకి ఎన్ని సర్వీసులండి. ఈరోజు రాజధాని ఎక్కడుంటే ఏమండి, నిజంగా ఇంటి గ్రామానికే రాజధాని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అదే అందువల్ల ఏంటంటే ఆర్థిక నిపుణులు కూడా చెప్పేది ఏమిటంటే సామాన్యుడి చేతిలో డబ్బులున్నప్పుడు మాత్రమే ఆ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుంది. అందువల్ల ఈ పూర్ పీపుల్ ఎప్పుడైతే నిలబడగలుగుతారో, అందువల్ల ఈరోజు ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళ చేతిలో డబ్బులు ఉన్నాయి కనుకనే ఈరోజు మనం జీఎస్టీలో నంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే మనకి ఇచ్చింది. ఇన్ని ఒడిదుడుకులను అధిగమించి ఇన్ని పరిస్థితులను ఎదుర్కొంటూ
ఒక పక్కేమో కేంద్రం అరకొర నిధులు ఇస్తా ఉంటే దాన్ని కూడా సరి చేసుకుని అంతకుముందు పరిపాలనలో లోపం ఎక్కడుంది, ఈ డబ్బంతా కూడా వచ్చేటువంటి డబ్బంతా ఎడిపోతుంది, ఇంత పరిశీలన చేసుకుని ప్రతి పైసా కూడా ప్రజలకే చెందాలి అని. ఎందుకంటే ఒక్కటే మనం చూద్దాం, ఇసుక దోపిడీ ద్వారా వాళ్ళు ఎంత దోపిడీ చేశారో తెలుగుదేశం ప్రభుత్వం మనకు తెలుసు. వాళ్ళు లోకేష్ డైరెక్ట్గానే వాళ్ళ ఇంటి వెనకే లారీలు ఇసుక అమ్మించి దానిలో లోకేష్కు భాగం ఇవ్వటం వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు. అదేవిధంగా నీరు చెట్టు చెప్పేదేముంది, బోలెడు ఉన్నాయి. వాళ్ళు పట్టిసీమ మొదలుకొని పోలవరం వరకు కూడా వీళ్ళు దోపిడీ చేయనటువంటిది లేదు. అలాంటివన్నీ ఆ లూప్ హోల్స్. అలాగే మద్యం వ్యాపారాలు, ఈ మద్యం వ్యాపారం అతను ఏం చెప్పాడండి, ఫస్ట్ సంతకమే ఈ బ్యాన్ చేసేస్తాను నేను, బెల్ట్ షాపులు నేను రద్దు చేస్తానని అతను ఫస్ట్ సంతకం పెట్టాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు. కానీ రాష్ట్రంలో 40,000 పైగా బెల్ట్ షాపులు ఇతని హయాంలో పనిచేస్తున్నాయి. అంటే ఆఖరికి మామూలు షాపుల్లో కూడా అక్కడ బెంచి వేసి శుభ్రంగా తాగండి అని అసలు అత్యంత ఆదాయాన్ని సంపాదించింది ఒక చంద్రబాబు నాయుడు టైంలోనే. అలాంటి దాన్ని ఎవరికి పోతున్న ఈ ఆదాయ వనరులన్నీ ఒక కమ్యూనిటీ లేదా అతని పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇక మిగిలిన ఇటువంటి ప్రజలకు ఇచ్చేటువంటి పథకాలు ఏవైనా అరకొరగా ఇచ్చేవి ఉంటే అవి జన్మభూమి కమిటీల పేరుతో కార్యకర్తలంతా కైంకర్యం చేసే దానికి టిట్కో ఇళ్లే ఉదాహరణ. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. జన్మభూమి కమిటీల పేరుతో ఒక పెద్ద దోపిడీ జరిగిందనేది. అలాంటి పరిపాలన నుంచి నేరుగా ప్రజల సొమ్ము ప్రజలకే అందాలని ఇసుకని ప్రభుత్వమే తీసుకుంది. అదేవిధంగా మద్యం వ్యాపారము ప్రభుత్వమే నిర్వహించింది. దాని మీద వచ్చే ఆదాయం ఏంటో కూడా లెక్కలు మొత్తం కూడా ప్రభుత్వం 700 కోట్లు ఇసుక మీద వస్తోంది. ఇదిగో మేము ఆదాయం సంపాదించాము, ఇదంతా గతంలో వాళ్ళ జేబుల్లో పోయింది, ఈరోజు ఈ ప్రజల సంక్షేమానికి మేము వినియోగపరుస్తున్నామని చెప్పి ఇంత ధైర్యంగా ఇంత పారదర్శకంగా చేయగలిగినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండి. అందుకే ఎంతోమంది ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఆంధ్రదేశ్ పరిపాలన ఈ సుపరిపాలన ఎలా ఉంది, ఎట్లా నడుస్తూ ఉంది, అట్లాంటి అమెరికా లాంటి దేశం కూడా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని బ్యాంకులు కూడా కొన్ని క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ ఎలా నిలబడగలిగింది, పైగా జీఎస్టీలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఎలా కట్టగలిగింది, ఇంత ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోగలిగింది అనేది ఒక ఆశ్చర్యకరమైంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రశంసిస్తానే ఉంది, రాజకీయం పక్కన పెడితే. అలాంటి ఆంధ్రప్రదేశ్ని నీ కొడుకు అంత వయసు కదయ్యా జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాంటి ఆ పిల్లాడి మీద నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేయిస్తావు, ఎన్ని నీచమైన రాజకీయాలు నువ్వు నడిపిస్తావు, చివరికి చంపడానికి కూడా నువ్వు ప్రయత్నం చేసావే. అంతకుముందే ఎయిర్పోర్ట్లో 2014-19లో ముందు అనుకుంటాను, ఎయిర్పోర్ట్లో ఆయన ఎవరు హర్ష చౌదరి, అతని పేరు ఏదో ఉంది, హర్షవర్ధన్ చౌదరి కదా, అతని ద్వారా ఒక కుర్రాన్ని పెట్టి ఆ రోజు వెంటనే ఇక్కడ జరగగానే అటాక్ వీళ్ళు మొదలు పెట్టేస్తారు. అదంతా కోడికత్తి ఆయనకు ఆయనే చేసుకున్నాడంట, ఆయనకు ఆయనే చంపుకోవాలని ప్రయత్నం చేశాడు. ఇంత దుర్మార్గం మొన్న కూడా చూసాము. మొన్న విజయవాడలో కూడా ఒక కుర్రాన్ని పెట్టేసి వాడు రాయేస్తే సూటిగా కూడా గూట్లో ఏది పక్షి గూళ్ళో ఉండే గుడ్డును కొడతాడంట. వాడు అందులో ఎక్స్పర్ట్, వాడు ఒక విలువిద్యక ఏది అర్జున్ లాంటి వాడు అనుకుందాం మనము. అలాంటి వాడు ఎవడయ్యా అంటే బోండా ఉమాకి ఫాలో అయ్యారు అతను. అలాంటి అనుచరుని తీసుకొచ్చి అసలు సరిగ్గా సీఎం గారికి తగిలేట్టుగా అట్లాంటి వ్యక్తి చేత 2 సార్లు, మొదటిది ఫెయిల్ అయింది, రెండోసారి తీసుకొచ్చి మళ్ళీ వేయించారు. కొంచెం అదే అతను జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఆ దైవం ఉన్నాడన్నట్టు ఆ దైవమే ముఖ్యమంత్రిని కాపాడింది ఆ సందర్భంలో. లేకపోతే కొంచెం క్రింద తగిలినా కన్ను పోయేది, లేకపోతే కొంచెం పక్కన తగిలినా కూడా కణతకు తగిలి ప్రాణం పోయేది. అది మేము చెప్పటం కాదు కదా, పోలీసు నిర్ధారించారు. ఇది హత్యా ప్రయత్నం చేశారు సీఎం గారి మీదని. పోలీసు ఏమి ప్రభుత్వ అధీనంలో లేరు కదా, ఈసీ అధీనంలోనే ఉన్నారు కదా. మరి ఇంత దుర్మార్గాలకు తెగబడేటువంటి ఈ వ్యక్తి ఈరోజు వీళ్ళ ముగ్గురు కలిసి ఈ పవన్ కళ్యాణ్, తర్వాత ఈ చంద్రబాబు నాయుడు, అతని కొడుకు లోకేష్, వాళ్ళ భాష ఎలా ఉందండి, ఒక నీచమైన అసలు దిగజారిపోయి
ఒక మామూలు పల్లెటూరు వాళ్ళు కాదు, రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళు కూడా మాట్లాడినటువంటి భాష మాట్లాడుతూ సీఎంను పట్టుకొని, అంటే సీఎం గారి గౌరవాన్ని మేము తగ్గించేస్తున్నాం, దానివల్ల ప్రజల్లో తగ్గిపోయి మాకే ఓట్లేస్తారు అని వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. కానీ ప్రజలు ఎంత అసహించుకుంటున్నారంటే ఎప్పుడు ఈ గజ్జెమూకని రాష్ట్రం నుంచి బయటికి పంపాలా అని చెప్పి ప్రజలు అంత కక్షతో ఉన్నారనేటువంటి విషయాన్ని వీళ్ళు గమనించకపోవటం వాళ్ళ దురదృష్టం. ఎందుకంటే వాళ్ళ పచ్చ మీడియా ఎప్పుడు కూడా ఈ విధంగానే వాళ్ళ ఆకాశంలో కూర్చోబెట్టి ఒక్కసారి పై కింద పడేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ రోజు కూడా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఈ రోజేదో మేము కూటమిగా ఏర్పడ్డాము, మళ్ళా ఎన్డీఏతో మేము అంటగాగుతున్నాం, మీకు తాత్కాలికం కొన్ని ప్రయోజనాలు అయితే వనగోరవచ్చు. ఇప్పుడు ఏదంటే కొన్ని చూడండి, పక్కనున్న రాష్ట్రంలోనేమో విడుదల చేశారు రైతు బంధు ఏదో ఆ పథకానికి నిధులు. మరి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా 5 ఏళ్ల నుంచి ఇస్తున్నటువంటి ఈ పథకాలకు సంబంధించి పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బు విద్యా దీవెన అనుకుంటాను, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా 3-4. ఈ పథకాల డబ్బు వెంటనే ఆపించాడు చంద్రబాబు నాయుడు. అన్నిటినీ మించి పాపం ఇళ్లకెళ్ళి వాళ్ళకి సప్లై ఇచ్చేటువంటి నెల ఫస్ట్ వచ్చేసరికి పెన్షన్లు అందించే వాలంటీర్ వ్యవస్థని ఈ నిమ్మగడ్డ రమేష్ ఒక క్యాన్సర్ గడ్డలాగా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఏం ఐఏఎస్లండి, మీ చదువులు తగలబెట్టనా? ఎందుకండి మీ చదువులు? అంతంత చదివారు అంటే ఎంత బాధ్యతగా ప్రవర్తించాలి? అలాంటి వాడు ఎంత హీనంగా లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా స్థానిక ఎన్నికల్లో అతను ఎట్లా ప్రవర్తించాడో, అతని ఉత్తరాలు, అతనంతా చంద్రబాబుకి ఎంత అమ్ముడుపోయాడనేది ఆ రోజు కూడా మేము విమర్శించాం. ఈ రోజు ఇంకా అంతే, ఎంత అమ్ముడుపోయాడో నిజంగా వచ్చాక వీళ్ళందరి మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉంది కూడా. అసలు అట్లాంటి వాళ్ళంతా వచ్చారు మేధావులు, కులం ముసుగులో మేధావులంతా తయారైపోయి ఏం చేస్తున్నారంటే ఈ మేధావులు ఆ పేద వర్గాల నోట్లు మట్టి కొడతా ఉన్నారు వాళ్ళని.